అనగానపల్లి విషయంలో కూడా ఇతర ఒక మర్డర్ కేసులో కూడా మిమ్మల్ని ఒక హత్యాయత్నం కేసు పెట్టినారండి. ఇప్పుడు మేము ఆ ఊర్లో సెప్టెంబర్ 2వ తేదీ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు విగ్రహావిష్కరణలకు వెళ్తున్నాం. ఆ విగ్రహావిష్కరణలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మా నియోజకవర్గంలో దాదాపు 10 చోట్ల కూల్చేసినారు. దాన్ని 2వ తేదీ చాలా గ్రామాల్లో విగ్రహావిష్కరణ జరిపినారు. వన్ ఆఫ్టర్ వన్ వెళ్ళాలి. మేము మొట్టమొదటి గ్రామం వెళ్ళకుండా లేకపోయినాం. పోయినప్పుడు మాకు ఆ గ్రామంలో చెప్పడం ఏమి, మేము మాకు ఎదురు వచ్చినారు జనం. ఆ గ్రామంలోకి పోయేటప్పుడు వచ్చి ఇట్లా మన వాళ్ళని కొట్టినారు దారిలోన. కొండపల్లి డైరెక్టర్ ఆంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ ఆంజనేయులు కొట్టినారు వాళ్ళు. ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు. అంటే సరే పాండి, ఇప్పుడు ఇవన్నీ మీరు నమ్మొద్దండి, పుకార్లు ఇవన్నీ, పదండి అని విగ్రహావిష్కరణ చేసుకున్నాము. ఆడ ఉండి మీరు ఎవరు దీంట్లో ఎక్కువ ఆవేశాలకు పోవద్దండి అని చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోదామని చెప్పినాము. దిగినాము, ముందుకు వచ్చినాం, బండి ఎక్కినాము. ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసినాం. సార్ ఇట్లా జరుగుతా, ఇక్కడ ఘర్షణ జరిగే వాతావరణం ఉంది, మీరు రండి దయచేసి అని. నేను ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకు కూడా తెలుసు జరిగిన వాస్తవాలు, వాళ్ళు కూడా ఆఫ్ ది రికార్డ్ మాకు చెప్తారు మేము ఏం చేయగలుగుతామనేసి. పోలీసు వాళ్ళు రావడం లేట్ అయింది. ఆడ చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ టైంకి మేము బదలాపురం గ్రామంలో విగ్రహావిష్కరణ చేసి మీటింగ్లో మాట్లాడుతున్నాం. అంటే నా మీద కేసు పెట్టినారు. కేసు పెట్టడానికి ఒకటండి, మన సిఆర్పిసి ప్రకారము ఎవరిపైనైనా ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టడం మ్యాండేటరీ. నా మీద ఎఫ్ఐఆర్ కట్టించినారు. సో నేను కోర్టుకి వెళ్ళినాను, దానిపైన స్టే తెచ్చుకున్నాను. అంటే నేను అక్కడున్న పరిస్థితుల్లో నేను కంప్లైంట్ చేసిన వాడిని. వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కడితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాజ్ గివెన్ బై టీ ప్రకాష్ రెడ్డి ఇన్ ఏ ఫోన్ కాల్ దట్ సో అండ్ సో థింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెండ్ ఆర్ ఇట్ ఈస్ థ్రెటెన్ ఎక్స్పెక్టెడ్ టు బి హ్యాపెన్. అది కట్టాల్సింది నన్నే ముద్దాయిగా చేస్తే. గవర్నమెంట్ హాస్పిటల్లో మా పార్టీ వాళ్ళు దెబ్బలు తగిలినాయి, వచ్చినారు, అడ్మిట్ అయినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినారు, అడ్మిట్ అయినారు. ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మాట్లాడించిన, మా పార్టీ వాళ్ళను కూడా మాట్లాడించి నేను అక్కడి నుంచి మీడియా వస్తే, సాక్షి మీడియాను వస్తే మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలోపలే తెలుగుదేశం పార్టీ నాయకులు 2-3 జీపుల్లో వచ్చినారు. రావడము మా పార్టీ వాళ్ళపైన దాడి చేస్తున్నారు. చేయగానే అక్కడున్న నర్సులు, ఆ పైన స్టెప్స్ రూమ్ ఉన్నాయి, ఆ నర్సులోను మా జెడ్పీటీసీ ఈశ్వరయ్య, ఆ నర్సు డోర్ తీసింది, స్టెప్స్ రూమ్లో గ్రిల్ డోర్ తీసింది, రాండన్న పైకి పోదురాండి అనింది. ఈశ్వరయ్య నన్ను తోసినాడు, గ్రిల్ వేసినారు. నేను ఫోన్ చేసిన డిఎస్పీ గారికి, సిఐ గారికి, కన్సర్న్ ఆ స్టేషన్ 1 టౌన్ సిఐ గారికి, 2 టౌన్ అందరికీ ఫోన్లు చేసిన, ఈవెన్ 3 టౌన్ సిఐ గారికి అందరూ చేసిన. అన్న ఇక్కడ గలాట్ జరుగుతుంది, మీరు రాండి అనేసి, మీరు కిందికి దిగిరావద్దండి, మేము వస్తాన్నాము అని చెప్పి అందరూ చెప్పినారు. ఆ పరిస్థితుల్లో పోలీసులు వచ్చిన తర్వాత మేము బయటికి వస్తే కేసులు మా మీద పెడతారు. మేము దాన్ని ప్రొవోక్ చేసినామని, ఇన్స్టిగేట్ చేసినామని కేసులు పెడతారు. మీ చేతుల్లో చట్టం ఉంది, మీ చేతుల్లో అధికారం ఉంది, పోలీసులు మీరు చెప్తే వింటున్నారని మీరు కేసులు పెడతాం అంటే మేము ముద్దాయిలు అవుతామా, మేము నేరస్తులు అవుతామా? మీరు మమ్మల్ని ముద్దాయిల్ని చేయగలుగుతారు. ప్రజల దృష్టిలో ప్రకాష్ రెడ్డి నేరాలని ఎంకరేజ్ చేసేవాడా కాదా? ఫ్యాక్షన్ని ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, మా కాన్స్టిట్యున్సీలో ఫ్యాక్షన్ తగ్గిందంటే మా ఓర్పు, మా మంచితనము, ఫ్యాక్షన్లో దెబ్బతిన్న కుటుంబాలకు వాళ్ళకు దారి చూపించడము, దీనిలోకి పోవద్దండని ప్రజలకు మంచి చేయడము, మీ రైతాంగము మీరు పంటలు పండించుకుంటా, మీ పిల్లల్ని బాగా చదివించుకుంటా, మీరు ఉన్నతమైన స్థానాలలో ఉండాలి. అత్యధికంగా దెబ్బతినింది బీసీఎస్సీ వర్గాలే. మీకు ఏవైతే పెత్తనాలు చేసిన 2 వర్గాలు కూడా దెబ్బతినలేదు, మీరు అత్యధికంగా దెబ్బతిన్నారు, మీరు ఆర్థికంగా వెనకబడినారు. వీళ్ళకి మేలు చేసి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎవరిని కూడా మేము ఫ్యాక్షన్ వైపు పోనీయకుండా చేసినాము, మేము ఎంకరేజ్ చేసింటే. నమస్తే అండి, నేను శివరామరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.